వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్. దిస్ ఈజ్ అశోక్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో పబ్లిక్ పరీక్షలకు సంబంధించి 10th క్లాస్ హిందీ గ్రామర్ 15 మార్కుల ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్లని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగ్ 5 భాషాకి బాత్ 15 మార్క్స్ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ నిమ్నలిఖిత ప్రశ్నों के उत्तर सूचना के अनुसार लिखिए అంటే నిమ్నలిఖిత క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు సూచనకు అనుసరించి జవాబులు రాయండి అని అర్థం. ఇందులో ఫస్ట్ 16th క్వశ్చన్ यह बरसात का समय है రేఖాంకిత శబ్ద కా తత్సమ రూప బ్రాకెట్ లో ఏమైతే ఇచ్చింటారో దాన్ని క్వశ్చన్ చదివి ఆన్సర్ కనిపెట్టాలి. తత్సమ రూప అంటే బరసాత్ అంటే మామూలుగా వర్షము. వర్షంకి ఇంకొక పేరేమి వర్ష అనేది తత్సమ రూపం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సావన్ కే మేఘ్ జమ్ జమ్ బరసతే హై. ఈ వాక్యంలో వాక్యమే క్రియా శబ్ద లిఖియే. క్రియా అంటే వెర్బ్ అనమాట, పని. చివరిలో ఉండేవి క్రియాపదాలు హిందీలో. సో బరసతే అనేది క్రియాపదం. నెక్స్ట్ 1556 హిందీ అక్షరం కో పढ़कर సంఖ్య ఇంకో లిఖియే. ఈ 1556 అనే వర్డ్స్ లో ఉండే నంబర్ లోకి రాయాలన్నమాట. 1500 అంటే 1500, 56 అంటే 56. 1556 ఎక్కడ ఉంది? 1556 ఇది ఆన్సర్. నెక్స్ట్ గర్భా లోకగీత గుజరాత్ డాష్ గాయా జాతా హై సహీ కారక చిహ్న కో మే సే అంటే గర్భా లోకగీత గుజరాత్ లో అని అర్థం వచ్చేది. గాయా జాతా హై పాడింది. సో మే అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 20 క్వశ్చన్ ఉన్కో సహీ రాహ్ దిఖాయేంగే. ఈ రేఖాంకిత శబ్ద కా సహీ పర్యాయ శబ్ద అంటే సమానార్థము అని. దేనికి అండర్లైన్ చేసింది? రాహ్ అంటే రాస్తా, రాహ్ అంటే దారి లేదా మార్గము అనే అర్థం వచ్చేది కాబట్టి రాస్తా అనేది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21 हामिद चिमटा खरीदना है రేఖాంకిత శబ్ద కా విలోమ శబ్ద లిఖియే. అంటే అండర్లైన్ చేసిన వర్డ్కి ఆపోజిట్ వర్డ్ రాయాల. ఖరీదనా అంటే కొనడం, దీనికి ఆపోజిట్ బేచనా అంటే అమ్మడం. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 22 వాహ్ భుజబల్ పర్ విశ్వాస కర్తా హై. రేఖాంకిత శబ్ద కా సమాసం రాయాల భుజబల్కి. భుజం బల్ అంటే భుజం యొక్క బలం. యొక్క అని వచ్చిందంటే తత్పురుష సమాసం. నెక్స్ట్ సూర్యోదయ సే పహలే వహ జాగతా హై. రేఖాంకిత శబ్ద కా లింగ్ సంధి ఇచ్చేది. సంధి అంటే విడిదీయాల. సూర్యోదయ అనేది విడిదీయ సూర్య ప్లస్ ఉదయ. రైట్. హమ్ నిరాశ హో దూర్ భాగ్తా హై. ఇక్కడ నిరాశ అండర్లైన్. భాగ్నా చాహియే. దీంట్లో రేఖాంకిత శబ్ద కా ఉపసర్గ అంటే స్టార్టింగ్ లో వచ్చే అక్షరం. నీ ప్లస్ రాశాలో నీ అడిగితే అదే ఆన్సర్, ఉపసర్గ. నెక్స్ట్ హమే దేశభక్తికి ఆవశ్యకత హై. రేఖాంకిత శబ్ద కా ప్రత్యయ అంటే చివరిలో వచ్చేది. లాస్ట్ లో అక్షరం ఏముంది అంటే కా ఉంది కాబట్టి కా అనేది ప్రత్యయ. నెక్స్ట్ క్వశ్చన్ 26 అబ్ पेशवा की आंखें खुलेंगी वाक्य में प्रयुक्त मुहावरे को पहचान कर लिखिए. ఈ వాక్యంలో అబ్ అనే వర్డ్, అబ్ అంటే ఇప్పుడు, పేలేంగి అంటే ఆడుతుంది అని. ఈ రెండు వర్డ్స్ తీసేస్తే మామూలు చిన్న వర్డ్స్ ఈ పేష్వాకి ఆంకే అనేదే మనకు ముహావరా అవుతుంది. ఇది ముహావరా అనేది అంతర్జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్ వహ రవిదాస్ కా శిష్య హై. ఇస్ వాక్య కా లింగ పరివర్తిత రూప్ లిఖియే. ఇక్కడ రవిదాస్ కా శిష్య హై అనేది వాక్యము లింగము మార్చాల. అంటే స్త్రీలింగంలో నుంచి పుంలింగు, పుంలింగంలోకి స్త్రీలింగం. ఇక్కడ వహ అతడు రవిదాస్ కా శిష్య హై, రవిదాస్ యొక్క శిష్యుడు. సో ఇక్కడ కా అని వచ్చిందంటే మనం పుంలింగంలో ఉండేది. లింగం మార్చాలంటే స్త్రీలింగంలోకి మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే స్త్రీలింగంలోకి మామూలుగా కా అనేది కీగా మారుతుంది. సో వహ రవిదాస్ కా శిష్య హై కాదు, వహ రవిదాస్ కి శిష్య హై. ఇదే కీ వచ్చింది కాబట్టి ఇది మన ఆన్సరు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 28 లడకి గానా గాతి హై. ఇస్ వాక్య కా వచన్ పరివర్తిత రూప్ లిఖియే. ఈ వాక్యానికి వచనము మార్చండి. లడకి గానా గాతి హై అంటే లడకి అంటే ఒకటే
ఒక అమ్మాయి, ఒక గర్ల్. గానా గాతి హై పాట పాడుతున్నది. ఇప్పుడు వచనం మార్చాలంటే బహువచనంలోకి లడకియా అంటే బాలికలు పాట పాడుతున్నారు అనే అర్థం రావాలి. సో లడకియా గానా గాతి హై, ఇదే ఆన్సర్. లడకా గానా గాతి హై, రైట్. नेक्स्ट लोग सुख चैन से रहे थे, इस वाक्य का भविष्यत कालम रूप में लिखिए. भविष्यत కాలంలోకి మార్చాలి. लोग सुख चैन से रहे थे అని వచ్చిందంటే వెర్బ్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది, భూతకాలంలో ఉంది అని. దీన్ని భవిష్యత్ కాలంలోకి మార్చాలంటే ఫ్యూచర్ టెన్స్ లోకి. లాస్ట్ లో వెర్బ్ వేరే రూపంలో వస్తుంది. అంటే లోగ్ సుఖ్ చైన్ సే రహతే హై, హై వచ్చిందంటే ఇది ప్రెజెంట్ టెన్స్, వర్తమాన కాలము. లోక్ సుఖ్ చైన్ సే రహే హై, ఇది కూడా ప్రెజెంట్ టెన్స్, హై వచ్చింది కాబట్టి వర్తమాన కాలము. లోక్ సుఖ్ చైన్ సే రహేంగే, ఇదే కరెక్ట్ ఆన్సర్, భవిష్యత్ కాలం. నెక్స్ట్ హమ్ కసరత్ కర్నా చాహియే, మేము కసరత్ చేయాలి అని ఉంది. ఈ వాక్యక శుద్ధ రూప్, శుద్ధం అంటే కరెక్ట్ సెంటెన్స్ అనమాట. హంసే కసరత్ కర్నా చాహియే, మా చేత అనేది రాంగ్. హమే కసరత్ కర్నా చాహియే, రైట్. హమే మేము కసరత్ చేయాలి, రైట్. హమ్నే కసరత్ కర్నా చాహియే, రాంగ్. ఈ వీడియోలో హిందీ గ్రామర్కి సంబంధించిన 15 క్వశ్చన్స్ ని చెప్పాము. 10వ తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.